జీవితమనేది ఒక ప్రయాణం. మనం బాల్యంలో మొదలుపెట్టి యవ్వనాన్ని దాటుకుంటూ ఆ తరువాత వృద్ధాప్యంలోకి అడుగుపెడతాము. ఈ ప్రయాణంలో మన పక్కన ఎవరున్నారు? మనల్ని పట్టుకుని నడిపించే శక్తి ఏది? మనం చిన్నపిల్లలముగా ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకుని మనల్ని పోషించేవారు మన తల్లిదండ్రులు, పెద్దలు ఉన్నారు. వారి చేతులలో మనం భద్రంగా ఉన్నాము. కాని మనం ఎదిగే కొద్దీ మన స్వంత కాళ్లపై నిలబడతాము. మన బాధ్యతలు పెరుగుతాయి, భారాలెక్కువవుతాయి. కొన్నిసార్లు మనం బలహీనులమైపోతాము, ఒంటరితనం వెంటాడుతుంది. ముఖ్యంగా జీవితపు చివరి దశ గురించి ఒక్కసారి ఆలోచించండి. మన తల వెండ్రుకలు నెరసిపోతాయి, శరీరం బలహీనపడుతుంది. అప్పుడు మనల్ని ఎవరు ఎత్తుకుంటారు? మనల్ని ఎవరు భరిస్తారు? ఆ సమయంలో మనకు కావలసిన భరోసా ఏంటి? ఒక మహత్తరమైన శక్తి మనకు ఈ భరోసా ఇస్తోంది. ఆ శక్తిమైన సృష్టికర్త మనతో అంటున్నమాట: మీరు ముదిమి వచ్చేవరకు, మీ తల వెండ్రుకలు నెరయువరకు మిమ్మల్ని ఎత్తుకొని మోసేవాడిని నేనే. ఇది ఎంత గొప్ప హామీ! మనం చిన్నవారిగా ఉన్నా, పెద్దవారిగా ఉన్నా, లేదా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినా ఆయన దృష్టిలో మనం మారము. మనల్ని సృష్టించినది ఆయనే. ఆయన చేతుల్లోంచి మనం వచ్చాం. అందుకే ఆయన మనతో అంటున్నాడు: నేనే మిమ్మల్ని సృష్టించాను, కనుక నేనే మిమ్మల్ని భరిస్తాను. గమనించండి, ఇది కేవలం మాట కాదు, ఇది ఒక నిరంతరమైన తోడు. నేనే మిమ్మల్ని చంకపెట్టుకుని మోస్తాను అంటున్నాడు. చంకపెట్టుకోవడమంటే ఆప్యాయతతో, ప్రేమతో ఒక తల్లి తన బిడ్డను అక్కున చేర్చుకున్నట్లు మోయడం. మన కష్టాలు, మన బలహీనతలు, మన రోగాలు, మన ఆందోళనలు ఇవన్నీ ఆయన మోస్తాడు. మరియు చివరిగా, నేనే మిమ్మల్ని ఎత్తుకొని రక్షిస్తాను. ఆయన మనల్ని కేవలం భారంగా మోయడం మాత్రమే కాదు, రక్షణ కూడా ఇస్తున్నాడు. జీవితంలో వచ్చే అపాయాల నుండి, ఆత్మకు వచ్చే నష్టాల నుండి మనల్ని కాపాడుతాడు. ప్రియమైన వారలారా, మన భవిష్యత్తు గురించి మనం ఆందోళన చెందనవసరం లేదు. మన వృద్ధాప్యం గురించి భయపడనవసరం లేదు. ఎందుకంటే మన జీవితమంతా పుట్టుక నుండి ముదిమి వరకు మనల్ని ఎత్తుకుని, భరించి, రక్షించడానికి సిద్ధంగా ఉన్న ఒక శక్తి ఉంది. ఆయనే మన సృష్టికర్త. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంత భారంతో ఉన్నా, ఈరోజు ఈ సత్యాన్ని విశ్వసించండి. ఆయన మిమ్మల్ని ఎత్తుకొని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన హస్తాలలో శాశ్వతమైన భద్రత ఉంది. ఆమేన్.